ఈ స్వార్థం లేని ప్రేమ నీదయ్యా, ఈ స్తంభం లేని ప్రేమ నీదయ్యా. ఈ నేల కనుమరుగవుతున్నా, ఈ గాలి నీరు కలుషితమవుతున్నా, ఈ స్వార్థం లేని ప్రేమ నీదయ్యా, ఈ స్తంభం లేని ప్రేమ నీదయ్యా. నిజమైన స్నేహితుడా నిన్ను వీడి నే పోగలనా, నిజమైన స్నేహితుడా నిన్ను వీడి నే పోగలనా. ఈ నేల కనుమరుగవుతున్నా, ఈ గాలి నీరు కలుషితమవుతున్నా, స్వార్థం లేని ప్రేమ నీదయ్యా, లేని ప్రేమ నీదయ్యా. స్తోత్రం. చప్పలు పెడుతాం, దేవుని మహిమపడతాం. వాగ్దానం నెరవేర్చావు, వరములను కురిపించావు, కొరత ఏమి లేకుండా నన్ను నడిపించావు. వాగ్దానం నెరవేర్చావు, వరములను కురిపించావు, కొరత ఏమి లేకుండా నన్ను నడిపించావు. నిలబెట్టావు, చేర్చావు, వరములను కురిపించావు, కొరత ఏమి లేకుండా నన్ను నడిపించావు. పడకుండా నిలబెట్టావు, పదిలంగా ప్రేమించావు, నా చేయి పట్టి నువ్వు నడిపావు. వాగ్దానం నెరవేర్చావు, వరములను కురిపించావు, కొరత ఏమి లేకుండా నన్ను నడిపించావు. పట్టి నడిపావు. స్నేహితుడా నిన్ను వీడి నే పోగలనా, స్నేహితుడా నిన్ను వీడి నే పోగలనా. ఈ నేల కనుమరుగవుతున్నా, ఈ గాలి నీరు కలుషితమవుతున్నా, స్వార్థం లేని ప్రేమ నీదయ్యా, ఈ స్తంభం లేని ప్రేమ నీదయ్యా. కలిమిలో తోడైనావు, కలతలో ఓదార్చావు, ప్రేమతో దరిచేరావు, హద్దులు చెరిపావు. కలిమిలో తోడైనావు, కలతలో ఓదార్చావు, ప్రేమతో దరిచేరావు, హద్దులు చెరిపావు. విలువతో నన్ను కొన్నావు, ప్రాణాలను అర్పించావు, నా కొరకు మరణం పొందావు. కలిమిలో తోడైనావు, కలతలో ఓదార్చావు, ప్రేమతో దరిచేరావు, హద్దులు చెరిపావు. నా కొరకు మరణం పొందావు. నిజమైన స్నేహితుడా నే పోగలనా, నిజమైన స్నేహితుడా
లేని ప్రేమ దయచేసి స్వార్థముతో నిండిన లోక ప్రేమలోన మోసముతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య స్వార్థముతో నిండిన ఈ లోక ప్రేమలోన మోసముతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య కల్మషమే లేనిది కరుణతో నిండినది కల్మషమే లేనిది కరుణతో నిండినది కలవరమే తీర్చినది కలవరమే తీర్చినది యేసు నీ ప్రేమ ఒక్కటే యేసు నీ ప్రేమ ఒక్కటే మాటల్లో చెప్పలేనిది స్వరములతో పాడలేనిది కవితలలో రాయలేనిది ఎవరు వర్ణించలేనిది యేసు నీ ప్రేమ ఒక్కటే యేసు నీ ప్రేమ ఒక్కటే పాపముతో నిండిన ఈ లోక ప్రేమలోన శాపముతో కూడిన మనుషుల ప్రేమ మధ్యన పాపముతో నిండిన ఈ లోక ప్రేమలోన శాపముతో కూడిన మనుషుల ప్రేమ మధ్యన లోకాన్ని ప్రేమించి తన రక్తాన్ని లోకాన్ని ప్రేమించి రక్తాన్ని చిందించి సిలువలో మరణించినది నిత్య ప్రేమ సిలువలో నీ ప్రేమ ఒక్కటే యేసు నీ ప్రేమ ఒక్కటే మానలేనిది కవితలలో రాయలేనిది ఎవరు వర్ణించలేనిది యేసు నీ ప్రేమ ఒక్కటే యేసు నీ ప్రేమ ఒక్కటే యోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా స్తోత్రం చప్పలు కొడుతూ ఆయన సన్నిధిలో ఎక్కిపోదాం. పరిశుద్ధతలో మానీయుడవు నీ వంటి దేవుడు
జగమును లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, ఇవన్నీ దేవుడు జగమును లేడు. నాలో నిరీక్షణ నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. స్తోత్రం. అన్ని నామముల కన్నా పై నామము గల దేవుడు, ఆయనే ఆరాధ యోగ్యుడు. ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు, ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు, నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవయాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవయాపిక. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. స్తోత్రం. ఔషధం. ఆమేన్. ఒంటరి బ్రతుకులో కూర్చిన సమయాన చల్లని నీ చూపే ఔషధమే. ఒంటరి బ్రతుకులో కూర్చిన సమయాన చల్లని నీ చూపే ఔషధమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య హృదయాన కొలువాయనే, నన్ను జీవింపజేసే నీ సన్నిధియే నా దిలలో నా సంతోషమే. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య. సోదరులకు ప్రత్యేకమైన వందనాలు. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఈ విధంగా మీ మధ్యకు రావటానికి ముఖ్య కారకులైనటువంటి దైవజనులు పాస్టర్ రతన్ రాజ్ అయ్య గారికి, వారి కుటుంబానికి, వారి టీం అంతటికి, అలాగే మరి సోదరులందరూ
వాల్మీకి గారికి, తరుణ్ గారు, మరి మ్యూజిక్ టీం అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా మరి చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు, దేవుని ఆశీస్సులు మీకు కలుగుగా కనేసి కోరుకుంటున్నాను. మంచిదండి. మరి ఈ యొక్క ఎర్రగడ్డ ప్రాంతము దర్శించాలంటే మేము ఊహించలేదు. ఈ ప్రాంతంలో ఈ విధంగా దేవుని యొక్క సువార్త ప్రకటించబడటం అంటే మామూలు విషయం కాదు. నేను ఇక్కడ చూస్తున్నప్పుడు ఈ యొక్క ప్రాంత పరిస్థితులు, మీ యొక్క గృహాలు, పరిసరాలు ఇవన్నీ మీ యొక్క ఇక్కడ చూస్తున్నటువంటి బిడ్డలందరినీ చూస్తున్నప్పుడు మేము ఒకగానొక సమయంలో 40 సంవత్సరాల క్రితం మా పరిస్థితులు ఇలాగే ఉండేవి. ఇలాగే ఉన్న సమయంలో కొంతమంది మరి సువార్థికులు మాకులాగే వేరే ప్రాంతం నుంచి వచ్చి మా ప్రాంతంలో యేసుక్రీస్తుని పరిచయం చేశారు. మరి యేసుక్రీస్తుని గూర్చినటువంటి విషయాలను, పరిశుద్ధ లేఖనాలను వారు మాకు బోధించారు. మరి చక్కటి పాటలు పాడించి మా చేత దేవుని నామాన్ని మహింపరిచారు. వారికి అవకాశం ఉన్నప్పుడల్లా మరి ఆయా దేశాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి వచ్చి మమ్మల్ని ఎంతగానో దేవునిలో బలపరచడానికి వారు ఎంతగానో మరి సహాయపడ్డారు. నేను అప్పటికి నాకు చిన్న వయసు, నేను అనుకుంటూ ఉండేవాడిని మా సంతోషాలు వేరు, చిన్న చిన్న పిల్లలకు మీకు ఎలా ఉంటుంది, మన సంతోషాలు వేరు. మీరు ఎందుకు వస్తున్నారు, ఎందుకు చెప్తున్నారు ఏంటో అర్థమయ్యేది కాదు. కానీ రాను రాను వారు చేసినటువంటి స్వార్థ సేవ మమ్ములను, మా యొక్క తల్లిదండ్రులను, లేదా మా తర్వాత తరాల వారిని అందరినీ మరి ఉన్నతమైన స్థాయిలోనికి నడిపిస్తుందని నేను ఊహించలేదు. ఈరోజు మిమ్మల్ని చూసేటప్పుడు మీరు కూడా ఇలా కాబోతున్నారు అనేసి నేను అనుకుంటూ ఉన్నాను. ప్రభువులో సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని సువార్తకుని పాదాలు ఎక్కడైతే సంచరిస్తాయో అక్కడ ప్రతి చోట దేవుని యొక్క దీవెనలు మెండుగా ఉంటాయి. నిజంగా ఈ విధంగా దైవజనులు ఇక్కడ మనకున్నారు. అయ్యగారు రాజకుమార్ అయ్యగారు మీ యొక్క సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. మనకి కొన్నిసార్లు ఇబ్బందిగా ఉండొచ్చు. చర్చికి ప్రతి వారం రమ్మంటున్నాడు ఆయన, లేదా మన పనులు అనేకమైనవి ఉన్నవని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆయనకు దేవుడిచ్చినటువంటి భారము బట్టి ఆయన ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ ఫలాలను అనుభవించేది ఎవరండి? మీరే. మీరు అనేక రీతులుగా ఆర్థికంగాను ఆత్మీయంగాను రానున్న తరాలన్నీ కూడా గొప్పగా అభివృద్ధి చెందుతాయి. ఆ విషయాన్ని మీరు నమ్మాలి. ఎందుకంటే మమ్మల్ని బట్టి అయినా మీరు నమ్మాల్సిందే. మేము కూడా మా యొక్క స్థితులు ఒకగానొక సమయంలో చాలా దీనమైన స్థితులు, మరి చాలా ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు మమ్మల్ని స్పష్టంగా మరి ఆయన ఆశీర్వదించాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ దినాన, ఈ యొక్క క్రిస్మస్ దినాన మరి ఇక్కడ చేరువచ్చిన మీ అందరికీ ప్రభు లేఖన భాగం ఒక్క మాట చదివి వినిపించి, మరి ఇక్కడ ఇంకా అనేక మంది ఉన్నారు చక్కటి వాక్యాలను మీకు అందించడానికి మరి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి ఈ యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము అలాగే 14వ వచనం కూడా చదువుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అలాగే 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యను నివసించెను. సరిపోదండి. మరొక ఆఖరి వరకు చదివేయండి దయచేసి. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. సరిపోద్దండి. అయితే ఈ యొక్క లేఖన భాగంలో ఉన్నప్పుడు మనం చూసినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా వచ్చారంటండి? ఆయన
వాక్యముగా ఉన్నాడు. ఆయన శరీరధారిగా కూడా రావాల్సి వచ్చింది. ఆయన ఆదియందు ఎలా ఉన్నాడండి? వాక్య రూపంలో ఉన్నాడు. మరి వాక్యము చెప్తే కొంతమందికి అర్థం అవదు. ఆయన ఆది కాలంలో ఆదాము నుంచి తరతరాలుగా మరి అనేక మంది, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, అంతకంటే ముందు నోవాహు, ఇలాగ అనేక మంది ద్వారా వాక్కు రూపంలో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ వింటున్నారు, కానీ విడిచిపెట్టేస్తూ మరలా తప్పిపోతూ పడిపోతూ ఉంటున్న సమయాల్లో ఇంకెలా కాదు, నేనే వీరి మధ్యకి వచ్చేయాలి అని ఆయన నిర్ణయం చేసుకున్నాడు. ఎలా వచ్చాడమ్మా? మహారాజుగా వచ్చాడా? బహు దీనుడుగా, కడు దీనుడుగా. మరి ఆయన జన్మించిన స్థలం ఎంత దీనమైన స్థలం అమ్మా అది. అది పెద్ద రాజగృహములో ఆయన జన్మించాడా? లేదు. మరి సత్రములో జన్మించాడు. కానీ ఆ సత్రంలో కూడా ఆయన్ని నిలవనివ్వలేదు. అమ్మ అర్జెంటుగా ఇక్కడి నుంచి తీసేయండి అని చెప్పినప్పుడు ఆయన తీసుకెళ్లి ఆ స్థలము లేనందున ఆయన పశువుల తొట్టెలో పరుండబెట్టారంట. ఎంత దీనమైన ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని ఏలేటి రాజు, మరి ఈ లోకాన్ని దిశానిర్దేశాన్ని మరి చూపించే రాజు, ఈ లోకానికి మరి మళ్ళీ తిరిగి తండ్రి అయిన దేవుని యొద్దకు నడిపించే ఒక మార్గమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఈ లోకములో ఒక దీనమైనటువంటి స్థానాన్ని మనుషులు ఇచ్చారు. ప్రియమైన వారలారా, ఈ దినాన మరి మనము ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎప్పుడైతే మనము ఆయనలో దీనులమై ఉంటామో, మరి ఎప్పుడైతే మనం తగ్గించుకొని ఉంటామో, ఆయన అద్భుతమైన రీతిలో ఆయన మనల్ని లేవనెత్తడానికి సింహాసనముల మీద కూర్చుంటబెడతానన్నాడు. మరి కాబట్టి అటువంటి వాగ్దానాలు దేవుడు దీనుల పట్ల, మనలాంటి దీనుల పట్ల దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రియమైన వారలారా, ఆయనే ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. వచ్చి ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా తగ్గించుకోవాలో మరి అన్ని విషయాలను చెప్పి, అటువంటి వారు ఎక్కడికి వారసులు అవుతారండి? దేవుని యొక్క రాజ్య వారసులు అవుతారనేసి ఆయన చెప్పాడు. అంతేకాదు, ఆయన మరి ఈ భూమి మీద ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు. ప్రియమైన వారలారా, ఎటువంటి జీవితం అండి? ఆయన ఈ లోకంలో ఏదైనా ఆశించాడా? ఏదైనా పాపము చేశాడా? ఆయన లేదు కదమ్మా. మీకు మరి మీ దైవజనులు చెప్పే ఉంటారు. ఆయన మరొకసారి ఆయన గూర్చినటువంటి విషయాలు మాట్లాడుతూ ఉన్నాను. ప్రియమైన వారిని ఇంకా చూస్తే, ఆయన ఈ లోకములో ఎలా జీవించాలో, ఒక మనిషి పాపము నుండి ఎలా తప్పించుకోవాలో, పాపం అనేది భూమిలోనే మనల్ని విడిచిపెట్టే మరి నరలోకంలోనికి మనల్ని నెట్టివేసేదిగా ఆయన చెప్పాడు. అంతేకాదు, ఈ లోకములో ఉన్నవన్నీ ఎటువంటి అండి? శరీరాశ, నేత్రాశ, జీవపడము అనేసి ఆయన బోధించాడు. ఈ లోకంలో అనేకమైన దేవుడు ఇస్తా ఉంటాడు, అనేకమైన మనకి అనుగ్రహిస్తుంటాడు. కానీ వాటన్నిటిని మనం ఏం చేయాలండి? విడిచిపెట్టి మరి దేవుని యొద్దకు మనము వెళ్ళాల్సి ఉంది. ఆ విషయాన్ని మర్చిపోకూడదు అనేసి మనకు ఆయన ఈ యొక్క వాక్య రూపంగా ఉన్నటువంటి దేవుడే ఈ లోకానికి వచ్చి, మనిషి రూపులో వచ్చి మనకందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన ఈ సువార్తను అందించాడు. ప్రియమైన వారలారా, మరి దేవాది దేవుడిగా వచ్చి మాట్లాడితే మనకు అర్థమవుతుందా? మీకు అందరికీ తెలుగు వచ్చు కదమ్మా, తెలుగు వచ్చు కదా. మరి మీ భాష నాకు రాదు, కానీ మీ భాషలో చెప్పాలంటే ఇక్కడ ఒకరిని పంపించాడు. ఎవరు? ఆయన పాస్టర్ గారు, ఒక దైవజనుడు. ఆయన మీ భాషలో చెప్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే దేవాది దేవుడు కూడా తన ప్రియ కుమారుని ఈ భూమి మీదకి 2023 సంవత్సరాల క్రితము మరి సర్వ మానవాళికి అర్థమయ్యే రీతిగా ఆయన మాట్లాడతాడని మనిషి రూపులో ఆయనను పంపించి మనందరికీ మనం ఎలా జీవించాలో, మరి దేవాది దేవుని ఎలాగా ఆయనను మనము పూజించాలో, ఆయన గురించి ఎలాంటి విషయాలు మనం తెలుసుకోవాలో చక్కగా
బోధించాడు. ఆ పుట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మదినాన్ని ఈ దినాన మరి మనము జరుపుకుంటూ ఉన్నాం, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనమే కాదు, ప్రపంచమంతా కూడా, ప్రపంచంలో ఇంచుమించు 200 దేశాలు పైబడి ఉన్నాయి. అన్ని దేశాల్లో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి తెలియనటువంటి వారు లేరు ప్రియమైన వారులారా. ఎందుకంటే ఆయన దేవాది దేవుడు కాబట్టి ఈ దినాన అనేక మంది ఆయన గూర్చి మరి తెలుసుకుంటూ ఆశీర్వదింపబడుతూ ఉన్నారు. ఆయన తెలుసుకున్న వారు ఏమవుతారంట? ఆశీర్వదింపబడతారు. ఏ విధంగాను? భౌతికంగా అంటే ఈ లోకంలో మరి అన్ని విధాల ఆశీర్వదింపబడతారు. అంతేకాదు మరి ఆత్మీయంగా ఏమి ఉన్నా లేకపోయినా పర్వాలేదు అని జీవించగలిగే గొప్ప ఆత్మీయ స్థితిలో మరి వారు ఎదుగుతారని మరి ఇటు వాక్యాన్ని దేవుడు ఆనాడు 2023 సంవత్సరాల క్రితమే ఆయన చెప్పి, ఆయన తర్వాత శిష్యుల ద్వారా అనేక మందికి బోధించి నేటి దినాన మరి ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలు మనకి దైవజనుల ద్వారా, అనేక మంది సేవకుల ద్వారా మరి ఇది అందింది అంటే దీని వెనక అనేక మంది త్యాగం ఉన్నది. అంతకంటే ప్రాముఖ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఏమయ్యారండి? త్యాగం అయిపోయాడు కదా. ఆయన ఈ సువార్త ఈ యొక్క మంచి మాటలను చెప్పినప్పుడు ఎవరైనా అంగీకరించారండి? ఎవరు అంగీకరించారు? ఆయన బంధువులు, ఆయన స్నేహితులు, మరి ఆయన వర్గపు వారి ఆయన్ని ఇష్టపడలేదు. అలాగే ఈ దినాన కూడా అనేక మంది ఈ యొక్క వాక్యాన్ని మరి వ్యతిరేకిస్తూ ఉన్నారు. వ్యతిరేకించి వారు భ్రష్టులు అయిపోతున్నారు. కానీ ఈ దినాన మరి చేరువచ్చిన మనము ఇట్టి పరిశుద్ధ లేఖనాలను మనము ప్రేమించి ఆ యొక్క వాక్యాన్ని హత్తుకొని మనము ఆశీర్వదింపబడదాం. మనమే కాదు, మన రాబో తరాలు, చిన్నపిల్లలు, వారి పిల్లలు, వారి తరాలు అందరూ కూడా మరి ఈ లేఖనాలను మనము వారికి నేర్పించినప్పుడు వారు మరి దేవునికి ఇష్టలుగా జీవించి గొప్ప స్థితిలోనికి, గొప్ప స్థాయిలోనికి వస్తారనేసి మరి మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ మరి ఇదే నాన్న మరొక్కసారి అందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మరి కృతజ్ఞతలు చెల్లిందాం. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. బలో క్రీస్తు మహారాజుకి, బలో క్రీస్తు మహారాజుకి. హల్లెలూయా. క్రిస్మస్ శుభవేళలో సంతోషముగానే కీర్తించేదా క్రీస్తేసుని సన్నిధిలో. ఆనంద గీతం నే పాడేదా క్రిస్మస్ శుభవేళలో. సంతోషముగానే కీర్తించేదా క్రీస్తేసుని సన్నిధిలో. స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో గుడమే పులకించెను, రక్షకుడే జన్మించెను. స్తోత్రాలతో గొల్లల నాట్యాలతో గుడమే పులకించెను, రక్షకుడే జన్మించెను. ఆనందగీతం నే పాడెదా క్రిస్మస్ శుభవేళలో. సంతోషముగానే కీర్తించెదా క్రీస్తేసుని సన్నిధిలో. ప్రభు వచ్చెను, నరుడై పుట్టెను, రక్షకుడు జన్మించెను. మన పాప భారం తొలగింపను, ఈ భువి
చక్కటైన పాట మరి పాడి వినిపించున్నారు జెన్ని గారు. హృదయపూర్వకంగా హల్లెలూయా. అలాగే ఈ సమయమందు ఎందుకంటే వంట కార్యక్రమం సమయం అవుతుంది కనుక మనం కొన్ని నిమిషాలు మళ్ళీ వాక్యం నిమిత్తం వెళ్దాము. బ్రదర్ వాల్మీక్ గారు ఉన్నారు మన మధ్యలో, ఒక 5 నిమిషాల వాక్యం అందిస్తారు. ఆయన వేదికలో వస్తుండగా మనం చప్పట్లు పదాన్ని ఇద్దామండి. దేవుని నామానికి మహిమ కలుగుని గాక. ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి వేదిక నుంచిన దైవజనులందరికీ పేరు పేరున మరి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. ఆర్కెస్ట్రా బిడ్డలకు, అలాగే ఇక్కడ తలవంచిన మరి బిడ్డలందరికీ, సంటి బిడ్డలకేమి మరి అందరికీ ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. మరి నిన్నటి దినాన ఉదయం 6 గంటలకి మా పాస్టర్ గారు మరి తొందరగా వెళ్ళాలని, మీ ఊరు రావాలని ఎంతో ఆస్తూ మరి చాలా ప్రయాసతో మరి వచ్చాము. మరి నిజంగా మరి ఆ కొండలు, ఆ లోయలు అవన్నీ మీరు దాటుకుని వస్తుంటే నా ఫస్ట్ టైం మీ ఊరు రావటం, నేను చాలా ఒక పక్కన భయపడ్డాను, ఒక పక్కన దేవుని పని భారమైన కష్టమైన మరి సమస్త జనులకు సువార్త ప్రకటించాలన్న దేవుని ఆజ్ఞ ప్రకారంగా ఒక టీమ్గా మేము వచ్చాము. మరి మేము పాస్టర్ గారు మరి అలాగే రాజుబాబు గారు ఇంచుమించు 2004 సంవత్సరం నుంచి మాకు పరిచర్యలో మేము సాగిపోతున్నాం. అలాగే రాజుబాబు గారు మరి ఇజ్రాయెల్ నుంచి ఎంతో ప్రయాసపడి మరి మన మధ్యకి వచ్చారు. వారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఎందుకంటే చాలా మంది ఇజ్రాయెల్ నుంచి వచ్చి మరి చాలా లగ్జరీగా మరి దేవునికి దూరంగా మరి ఎంతో సంతోషంతో కుటుంబంతో గడుపుతారు. కానీ అటువంటిది ఏమీ కాకుండా దేవుని కొరకు మాతో ప్రయాసపడి భారం మోపు సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పిన వాక్యం బట్టి ఎంతో తగ్గింపు జీవితం మరి నేర్చుకున్నాను. నేను కూడా మరి రాజబాబు గారిని బట్టి, అలాగే సేవకుల బట్టి వారి కూడా ఉంటూ తగ్గించు జీవితం జీవించి నేను కూడా ఒకప్పుడు దేవుడంటే తెలియని స్థితిలో నేనున్నాను. అంతేకాదు దేవునికి విరోధమైన కార్యాలు ఎన్నో చేశాను. నా తల్లి ప్రార్థన ఈరోజు ఇలాగా మీ మధ్య నిలబెట్టింది. దేవునికి హల్లెలూయా. మరి మీరందరూ దేవుని తెలుసుకుని నిజమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అని తెలుసుకుని ప్రతి ఒక్కరూ దేవునిలో ఎదగాలని స్థానిక సేవకులు మరి రాజకుమార్ గారి మట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరి రాత్రి 9 అయింది మేము వస్తేప్పటికి. మరి మేము చూసాము, మరి గృహము దగ్గరికి వెళ్ళాము. మరి వారి కుటుంబం అంతా మరి ఎంతో ఆతిథ్యం ఇచ్చింది. మేము 10 మంది టీమ్గా వచ్చాం. మాకందరికీ సమృద్ధిగా భోజనాలు ఉండి మరి మాకందరికీ సహాయం చేశారు. అందుకు ప్రత్యేక వందనాలు చేస్తున్నాను. మరి ఇదిగో మాకు 10 మంది టీమ్గా వచ్చాము. మరి మా గురించి, మా పరిచర్య గురించి మరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి తిరిగి మేము ప్రయాణం వెళ్తున్నాం. మరి మీకు తెలుసు ఈ కొండ ప్రాంతాలన్నీ ఎలా ఉంటాయో, మాకైతే కొత్త. మరి తిరిగి మా గృహాలు చేర్చే వరకు మరి మీరు కూడా మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఒక్క వాక్యము తీసేమి నా సమయాన్ని ముగిస్తాను. కొలసీల పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. మరి దైవజనులు చెప్పారు కదా, సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు. సూర్యుడును, చంద్రుడును, భూమిని, ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త ప్రభువైన యేసు మరి 2023 సంవత్సరాల క్రితము మన పాపాల నిమిత్తము ఈ లోకానికి వచ్చి
మరణించి సిలువ వేయబడి మరణించి తిరిగి లేచిన దేవుడు మన దేవుడు, అద్వితీయుడు, ఆశ్చర్యకరుడు. ప్రపంచంలో ఎన్నో దేవతలు దేవుళ్ళు ఉన్నా గాని నిజదేవుడైన మన యేసుప్రభు గారిని మనం ఆరాధించాలి. ప్రపంచ దేశాలు 270 దేశాలు ఉన్నాయి. మరి డిసెంబర్ 1వ తారీఖు నుంచే క్రిస్మస్ దినాల్లో ఎవ్వరూ చేయని పండుగ అంటే ఇదే నిజమైన క్రిస్మస్. నీ నా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ చేసుకునే పండుగ క్రిస్మస్ పండుగ. ప్రతి ఒక్కరూ మరి ఇంతవరకు ఎన్నో క్రిస్మస్ చూస్తుంటారు. ఈ క్రిస్మస్లోనైనా మీరందరూ ఎవరైతే మారు మనసు లేదు, ఎవరైతే బాప్తిసం తీసుకోలేదు, ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి ఒక సిద్ధపాటు కలిగి నిజమైన దేవుడు నా యేసయ్యని గుర్తెరిగి నమ్మి బాప్తిసం తీసుకుని సంఘములో చేర్చబడి శావకులుగా, ఇష్టమైన బిడ్డలుగా, దేవునికి ఇష్టలుగా జీవించాలని ఈ కొద్ది మాటలు దేవుడు ఎన్నికల్లో దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.